హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్రిత భరత్ 123. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి స్కిప్ చేయకుండా చూడండి. మీరు చేసే ప్రతి లైక్, మీరు చూసే ప్రతి వ్యూ, మీరు ఇచ్చే ప్రతి సబ్స్క్రైబ్ నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అయితే నాకు హెల్ప్ చేస్తుంది. ఇంకా ఈరోజు నా రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు నాన్ వెజ్ తినకుండా మారం చేస్తారో ఇలా చేసి ఒక్కసారి పెట్టండి, ఇంకా ఇష్టంగా తింటారు. నేనైతే 200 గ్రామ్స్ మటన్ లివర్ అయితే తీసుకున్నాను. దానికోసం 2 మిడిల్ సైజ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మనం ఎంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే అంత టేస్టీ కర్రీ వస్తుందండి. ఇంకా వాటిని అయితే ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి ఇంకా మనం తీసుకున్న లివర్ ఫ్రైని నీట్గా కడుక్కోవాలండి. నీట్గా కడుక్కొని అందులో వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇంకా దానిపైన ఒక బౌల్ పెట్టి వాటర్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం హీట్ చేసిన వాటర్ పోస్తేనే తొందరగా ఉడుకుతుంది. మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా కూడా. ఇంకా కాసేపు మగ్గాక మనం టేస్ట్కి తగ్గట్టుగా కారం, మీ పిల్లలు ఎంత కారం తింటారో ఆ టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇంకా కాసేపు దాన్ని అలా మగ్గనివ్వాలి. కారం ఉప్పు మంచిగా లివర్కి పట్టాక మనం పైన పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా, అవి హీట్ అవుతాయి కదా, ఆ వేడి నీళ్ళను అందులో పోసుకొని కాసేపు మంచిగా ఉడకనివ్వాలి. ఎంత మంచిగా ఉడికితే అంత టేస్టీ ఉంటుందండి మటన్ లివర్. ఇంకా తొందర చేస్తే అది స్మెల్ వచ్చి పిల్లలు తినలేరు. కాసేపు టైం తీసుకొని మనం మంచిగా నీట్గా ఉడకనిస్తే ఆ మటన్ లివర్ ఫ్రై మంచిగా ఉడికిపోతుంది. ఇలా థిక్ గ్రేవీ వచ్చేంత వరకు కూడా మనం మంచిగా ఉడకనివ్వాలి. చూసారా, ఇలా మంచిగా ఉడకనిస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇంకా నేను పాప కోసం చేస్తున్నా కాబట్టి కొంచెమే ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా ఏ మసాలా యూజ్ చేయకుండా జస్ట్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లి దాన్ని అలా పక్కకు పెట్టి స్టవ్ పైన పెట్టి ఉంచాలి. ఇంకా టేస్ట్ ఎంత బాగుంటుందో. ఇంకా మనం పెద్దవాళ్ళమైనా చేసుకోవచ్చు, కానీ మనం కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా స్పైస్గా చేసుకొని చపాతీలోకి తింటే సూపర్గా ఉంటుందండి. ఇంకా నాన్ వెజ్ ప్రియులకైతే ఇది పండగ అనుకోండి. నాన్ వెజ్ తినని వాళ్ళకు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.